ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు చెప్పండి, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు కదా కాంగ్రెస్ నాయకులు. ఈ సినారియోకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంతా అంటే యాక్చువల్లీ ఈ రోజు అయితే కరీంనగర్ జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వచ్చినటువంటి పరిస్థితి. కానీ ముఖ్యంగా అంటే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, వీటన్నిటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యం ఒకటైతే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావో చెప్పాలంటూ అడిగిన నేపథ్యం. ఈ నేపథ్యంలో సంజయ్ కుమార్ ర్యాష్ గా మాట్లాడుతూ అసలు యాక్చువల్ గా మీరు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అని ఏ విధంగా చెప్తావు, నువ్వు ఏ పార్టీ తరఫున గెలిచావో స్పష్టంగా చెప్పినాక మాట్లాడాలి. అసలు యాక్చువల్గా ఆయనకు ఎందుకు అవకాశం ఇచ్చారని చెప్పి కౌశిక్ రెడ్డి అడిగినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరఫున మాట్లాడడం ఎంతవరకు సమంజసం? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత దమ్ము ఉంటే అదే జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినాక మాట్లాడాలని చెప్పి కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వివిధ రకాల హామీలు ఇచ్చింది, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేరటం లేదు. ఈ నేపథ్యంలోనే మేము ప్రతి చోట ప్రతి వారిని అడుగడుగున అడ్డుకుంటాం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడ తిరిగినేమో అడుగడుగున అడ్డుకుంటాం. పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాత ఆ పార్టీ మాత్రమే పోటీ గెలిచినప్పుడు మాత్రమే లెక్క ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే సంజయ్ కుమార్ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలని సంజయ్ కుమార్ అడిగిన నేపథ్యంలో ఈ మొత్తం మీద రసాభాస జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు నెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని అయితే బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇటు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు ఎమ్మెల్సీ రమణ కావచ్చు, ఇటు వైసీపీలో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిన నేపథ్యం. అంటే కౌశిక్ రెడ్డి చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ భిక్షతో గెలిచినటువంటి సంజయ్ కుమార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం ఉంచుకొని కనీసం పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా మాట్లాడతారు? ఎట్టి పరిస్థితుల్లో పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు రాజీనామా చేయాలి, లేకపోతే ఏ పార్టీలు చేస్తారో ఆ పార్టీ తరఫున గెలవాలి, లేకుంటే మాత్రం మేము అడుగున అడ్డుకుంటాం, దీన్ని ఊర్లలో తిరిగించే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కాబట్టి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పిన నేపథ్యం అయితే స్పష్టంగా మనకు కనిపించింది. రైట్ వేణుగోపాలరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.